మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానములో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు వచ్చినాం. 12వ ఆదివారంలోనికి అప్పుడే 12 ఆదివారాలు అయిపోయి ఉన్నాయి. ఇంకో 12 ఆదివారాలు అయిపోతే మనం అడ్వెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. రోజులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం ఏమి సెలవుస్తుందంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ దేవుని బిడ్డలుగా వెలుగు సంబంధుల వలె మనము ఈ లోకములో జీవించాలి, వెలగాలి, అనేక మందిని వెలిగించేవారిగా ఉండాలి. ఈరోజు మనము త్రిత్వము తరువాత 12వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాం కదా. ఈ 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాలను ఒకసారి ఏమిటో మనం చూద్దాం. 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగములుగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18, 19 వచనాలు పాత నిబంధన పాఠ్యభాగము, అలానే పత్రికా పాఠ్యభాగముగా యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు, అలాంటి సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం మొదలుకొని 42వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్య అంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు సహాయము కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవుని కృపను బట్టి మరి ఒక్కసారి నీ పాసనకు వచ్చి ఉన్నాం. గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు ఈ సన్నిధానంలో మేము చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యమును ధ్యానింపనైనట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్ము నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వము తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఈ 3 లేఖన భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన నోటిని మనము ఏ రీతిగా వాడుకోవాలి, మన నోటిని ఏ రీతిగా మనము అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, నీ నోటి ఫలాన్ని బట్టి నీవు తీర్పు పొందుతావు అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారే మాట్లాడారు. అలానే యాకోబు గారు రాసినటువంటి పత్రికలు కూడా నాలుక దాని యొక్క స్వభావాన్ని గురించి ఏ పత్రికలోనూ కూడా మనం చూడం. ఈ యాకోబు గారు రాసినటువంటి పత్రికలు మాత్రమే నాలుకను గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నాలుకతోనే మనము లేక నోటితోనే దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఈ నోటితోనే దేవుని ఆరాధిస్తూ ఉంటాం, ఇదే నోటితో మనుషులను శపిస్తూ ఉంటాం. కాబట్టి ఒకే నోటిలో నుండి 2 రాకూడదు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆశీర్వచనమే రావాలి కానీ శాపవచనం రాకూడదు. దేవుని బిడ్డలుగా మన నోటి నుండి ఆశీర్వాద వచనములే పలకాలట. శాపకరమైనటువంటి మాటలు మనం పలకకూడదు, ఎదుటి వ్యక్తిని మనం శపించకూడదు లేక దూషించకూడదు అనేటువంటి మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది.
ఇదేంటి ఎలా అంటే నిజమే కదా, మనకు కలిగినటువంటి వేదన అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, ఇవన్నిటిని మనం ఏ రీతిగా వ్యక్తం చేస్తూ ఉంటే త్రూ ద మౌత్, నోటి ద్వారానే మనం ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. అంటే మన హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వస్తూ ఉంటుంది దీని అర్థం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, సామెతల గ్రంథంలోనికి మనం వెళుతూ ఉంటున్నప్పుడు, ఆ అధ్యాయాలన్నీ కూడా జ్ఞానం చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిన కాబట్టి ఈ హృదయం జాగ్రత్తగా కాపాడుకో అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మాట్లాడే విధానాన్ని, ఇంకేమిటంటే జీవమరణములు నాలుక వశము అంటూ ఉంటాడు. ఎవరి వశమట? జీవమరణములు నాలుక వశము. మనము మాట్లాడే విధానంలో కానీ, ఆలోచించే విధానంలో కానీ పాజిటివ్గా మాట్లాడాలి, ఆశీర్వచనముగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మనము దేవుని బిడ్డలుగా క్రీస్తుని మనము ఈ లోకములోనికి మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఆశీర్వాద వచనాలే పలకాలి, కానీ శాపకరమైనటువంటి వచనాలు మనము పలకకూడదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, నాలుక అగ్ని వంటిది, లేక అగ్ని వంటి నాలుక. మనం ఏదైనా అనుకోవచ్చు. అగ్ని వంటి నాలుక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధమైనటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఈ 37వ వచనం, 12వ అధ్యాయము 37వ వచనం అంటాడు, నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందుదువు. అందుకే అంటాడు, ప్రతి వ్యక్తి కూడా వినడానికి వేగిరపడేవాడిగా ఉండాలట, మాట్లాడడానికి నిదానించేవాడుగా ఉండాలి, మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ నోటిని బట్టి నీవు తీర్పునందుతావు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పునందుతావు, నీ మాటలను బట్టి అపరాధు అని నీవు తీర్పు పొందుతావు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని యాకోబు గారు ఆయన తన లేఖలో మాట్లాడుతూ నాలుక ఎలాంటిది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ కొన్ని పారబుల్స్ లేక ఉపమానాలు సెలవిస్తూ ఉన్నాడు. నాలుక ఎలాంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొన్ని పోలికలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అనేక విషయాల్లో మనమందరం కూడా తప్పవచ్చు. ఎవడైనాను మాట యందు తప్పనిడలా అటువాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడుగును అలా ఉండాలని మాట్లాడు. గుర్రములు మనకు లోబట్టుకే నోటికి కళ్ళెము పెట్టుకుని వాటి శరీరమును త్రిప్పుదురు కదా. అంతే కదా, గుర్రాలను మనం చూస్తూ ఉంటున్నప్పుడు ముక్కుల నుంచి కళ్ళెం పెట్టేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని మన వేగాన్ని, ఆ యొక్క గుర్రాన్ని వేగాన్ని తగ్గించడానికి పెంచడానికి కూడా ఆ కళ్ళెము లాగుతూ ఉన్నప్పుడు గుర్రాన్ని మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకేముంటున్నాడంటే, రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వాడలు కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చెప్పిన మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అంతే కదా, ఎంతో పెద్ద వాడ చుక్కాని చేత కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. అది ఏ రీతిగా వెళ్ళాలి, ఏ రీతిగా అది ప్రయాణము చేయాలనేది మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత. అంత పెద్ద వాడ కూడా కంట్రోల్ చేయబడుతూ ఉంది మిక్కిలి చిన్నదగు చుక్కాని వలన అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే,
అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను. నాలుక చిన్నదే, నరవలేని నాలుక అంటూ ఉంటాం కదా, ఏవైనా మాట్లాడతాం. చిన్న నాలుక అయినప్పటికీ కూడా కోపం వచ్చినప్పుడు ఇదే నాలుకతో అరుస్తూ ఉంటాం. వేదన కలిగినప్పుడు ఇదే మాట్లాడుకుంటూ తగ్గించుకుని హృదయ వేదనతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ వింటున్నటువంటి మాట ఏంటంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయను. చూసారా, సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేస్తూ ఉందట. చిన్న నాలుక, అదిరిపడుతున్నటువంటి నాలుక మనలను అపవిత్రపరిచే రీతిగా అది చేస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైనటువంటి అడవులను తగిలిపెట్టను. ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఫ్రాన్స్ దేశంలో అడవి కాలిపోతూ ఉంది. అది చాలా దినాలు కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నదనేటువంటి మాటను చూస్తూ ఉన్నారు. ఎవరో చిన్నది నిప్పు రగలబెట్టి ఉండవచ్చు, కానీ ఎంత పెద్ద అడవి కాలిపోతుందో చూడండి. అలానే ఈ నాలుకను కూడా మనం కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు. ఇంకా చూద్దాం ఇంకేమంటాడు. నాలుక ఇంకేమంటున్నాడు, ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైనటువంటి విషయముతో నిండి ఉన్నది. ఏ నరుడు కూడా నాలుకను సాధీనం చేసుకోలేకపోతూ ఉన్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. బీపీ వచ్చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో తిట్టేస్తూ ఉంటాం, కోపం వచ్చినప్పుడు. మళ్ళా అది తగ్గిపోయిన తర్వాత ప్రశాంతమైనటువంటి గోదావరి అలా ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకో, నీ నాలుకను జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైనటువంటి విషయముతో నిండినది. అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. దీనితో తండ్రినటువంటి ప్రభువును స్తుతింతుము, దీనితోనే తండ్రినటువంటి దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ఇదే నాలుకతో దేవుని పోలికగా ఉన్నటువంటి మనుషులను శపిస్తూ ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. అని మాట్లాడుతూ చాలా లోతైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దీనితోనే దేవుని పోలికకు పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళను. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. ఇది అసలు పాయింట్. ఈ పైన చెప్పినటువంటి గుర్రము కళ్ళెము చేత కంట్రోల్ అవ్వబడుతూ ఉంది. అలానే వాడ మిక్కిలి చిన్నదగు ఆ చుక్కాని చేత కంట్రోల్ చేయబడుతూ ఉంది. చిన్న అగ్నినాదం అడవిని కాల్చేస్తూ ఉంది. అలానే నాలిక ఏం చేస్తూ ఉంటుందట, దేవుని స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము, ప్రైజ్ చేస్తూ ఉన్నాం, పొగుడుతూ ఉన్నాం. అదే నాలుకతో దేవుని పోలికగా పుట్టినటువంటి మానవులను మన తోటి వారిని మనం శపిస్తూ ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, అది మరణకరమైనటువంటి విషయంతో నిండినది, అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. దీనితోనూ తండ్రి దేవుని స్థుతిస్తూ ఉన్నాము, దీనితోనూ దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తూ ఉన్నాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనం బయలువెడను. నా సహోదరులారా, ఎలాగో ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజరపు పండ్లను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి మంచి నీళ్ళను ఉప్పు నీళ్ళను ఊరవు కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు, ఒకే జలములో నుండి రెండు రకాల నీళ్ళు రావు కదా. వస్తే ఉప్పు నీరు వస్తూ ఉంటుంది, లేకపోతే మంచి నీరు వస్తూ ఉంటుంది.
అలానే అంజూరపు చెట్టు నుండి అంజూరపు పళ్ళే వస్తాయి కానీ ద్రాక్ష పళ్ళు రావు కదా. ద్రాక్ష చెట్టు నుండి అంజూరపు పళ్ళు రావు కదా, ద్రాక్ష పళ్ళే వస్తూ ఉంటాయి కదా. అంటే ఒకే నోటిలో నుండి లేక ఒకే మొక్క నుండి ఒకటే వస్తూ ఉంటుంది, ఒకే జలములో నుండి ఒకే రకమైన నీరు వస్తూ ఉంటుంది. కానీ ఒకే నోటిలో నుండి రకరకాలైనటువంటి స్వభావాలు వస్తూ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ నోటిని కాపాడుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుక పదునైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం నోటితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వాడి హృదయం గాయమైపోతూ ఉంటుంది. అందుకే అంటాడు, నొప్పించు మాట కోపము రేపుతూ ఉంటుందట. నొప్పించు మాట కోపము రేపుతూ ఉంది, మృదువైనటువంటి మాట కోపమును చల్లారుస్తూ ఉంది. ఈ లోకంలో ఒక సామెత ఉంది, అది మనందరికీ తెలుసు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతూ ఉంటుంది. అంటే మనం మాట్లాడే విధానము, మాట్లాడే భాష, ఆ తీరు కూడా చాలా చక్కగా మనం ఉంటూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వారందరూ కూడా మనకు మిత్రులు అయిపోతూ ఉంటారు, మన స్నేహితులు అయిపోతూ ఉంటారు, బంధువులు అయిపోతూ ఉంటారు. రక్త సంబంధుల కన్నా ఎక్కువగా ఆత్మీయులుగా మారిపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగిన వారముగా మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మన మాటలు పలకాలి అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త జీవరాశులు కూడా మానవుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు, కానీ మానవుడిని ఈ నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు, సింహములు, అడవికి రాజు, ఎలాంటివైనా అన్నిటిని కూడా మానవుడు సాధు చేస్తూ ఉన్నాడు, కానీ నాలుకను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం ఉండవలసినటువంటి జీవిత విధానాన్ని ఇక్కడ చాలా జ్ఞాపకం చేస్తూ, ఒక్క నీటి జలములో నుండి తీయని నీరును చేదు నీరును రావు కదా నా సహోదరులారా, అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది సాత్వికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం వస్తున్న వారినటువంటి వారులారా అని పిలుస్తూ, నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరట? సాత్వికుడు. ఆయన జీవిత విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన శత్రువులను ప్రేమించాడు, దూషించు వారిని ప్రేమించాడు, బదులు పలకలేదు, ప్రేమతో జయించాడు. మనము కూడా ప్రేమతో జయించేవారుగా, క్రీస్తును కలిగినటువంటి వారుగా మన క్రియల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలి. అనేకులను దేవుని వైపు మనం తిప్పేవారుగా ఉండాలి. వీడు క్రైస్తవుడు అని అనిపించుకోవడానికి తన జీవితకాలం అంతా కూడా క్రీస్తును కలిగే జీవించాలి. కోపం రాకూడదు అని మాట్లాడుతున్నాడు. కోపం వచ్చిన కంట్రోల్ చేసుకోవాలి. కోపపడు కానీ పాపం చేయవద్దు అంటాడు. అది ఎప్పుడంటే సూర్యాస్తమంలోపే మనం రాజీ పడిపోవాలి అని మాట్లాడుతూ ఉంటాడు. మానవ జీవితంలో దేవుని పోలికగా పుట్టుంటే మనము ఆయననే స్తుతించాలి. ఆయన పోలికలు మనము మన పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అంటాడు, నీ నోటిని బట్టియే, నీ నోటి మాటను బట్టియే నీవు తీర్పు పొందుతూ ఉంటావు, జాగ్రత్త సుమే అని మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేస్తున్నటువంటి ఆ దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి ఈ సువార్త 12వ అధ్యాయము 31వ వచనం నుంచి మనము కొన్ని లేఖనాలు మనము చూస్తూ ఉన్నప్పుడు 12వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణ పాపక్షమాపణ లేదు. ఆత్మ విషయమైనటువంటి దూషణ, పరిశుద్ధాత్మను మనము
అవమానపరచకూడదు, నోటితో హేళనగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము మాట్లాడకూడదు. ఎందుకంటే ఆత్మ మనలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంది, మనలో ఉంటూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దూషించకూడదు, తృణీకరించకూడదు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఎప్పుడు కూడా పాపక్షమాపణ లేదు. కాబట్టి క్షమించరాని తప్పు ఏదైనా ఉందంటే దేవుణ్ణి తృణీకరించడమే, దేవుణ్ణి దూషించడమే, ఆత్మదేవుణ్ణి తృణీకరించడమే. కాబట్టి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. అందుకంటే ఆత్మను ఆర్పవద్దు, ఆత్మకు మీరు విరోధముగా ఏమీ చేయవద్దు, ఆత్మచేత నింపబడేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి ఆత్మచేత నింపబడి దేవుని కొరకు ఒక బలీయమైనటువంటి పాత్రలుగా మీరు ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలుగా మనల్ని మనం సరిచేసుకోవాలి. దేవుని యొక్క వాక్యముతో మన నోటి మాటను బట్టి మనం తీర్పు పొందుతూ ఉంటాము. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. శాస్త్రులు పరిచయులు కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియను కోరుచూ ఉన్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుచూ ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చినటువంటి సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 దినములు లేక 3 రాత్రింబగళ్ళు త్రిమింగళము కడుపులో ఎలాగూ ఉండనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమందు దక్షిణపు దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు సూచక్రియలు అడుగుతూ ఉన్నారు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యములు అద్భుతములు స్వస్థతలు ఎన్నో చేశారు, ఇంకా ఇంకా అడుగుతూ ఉన్నారు. యోనా సూచన తప్ప మరి ఇంకేది మీకు కనపడదు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి అనే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ శాస్త్రులు ఉన్నటువంటి వ్యక్తులను, శాస్త్రులు పరిసయ్యులు కొందరు ఈ రీతిగా అడుగుతూ ఉన్నారు. సూచక్రియలు కావాలి చూడాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ యోనాను గురించి మాట్లాడు 3 దినములు రాత్రింబగళ్ళు చేప కడుపులో ఏ రీతిగా ఉన్నాడో యేసుక్రీస్తు వారు కూడా 3 దినములు ఆయన ఎలా ఉన్నాడు. మనుష్య కుమారుడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. కానీ విమర్శ సమయమందు నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయదు. యోనాను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నినివే పట్టణము దేవుని దృష్టికి ఎంతో ఘోరమైనటువంటి పాపము చేసినప్పుడు ఆ పాపమును బట్టి వారిని నశింపచేస్తూ ఉంటాను లేదా వారిని శిక్షించేసిపోతూ ఉన్నాను అనేటువంటి మాటను ప్రవక్త అయినటువంటి యోనాకు దేవుడు తెలియచేసి, యోనా నీవు ఆ నినివే పట్టణము వెళ్ళి ఆ నినివే ప్రజలందరికీ కూడా పాప క్షమాపణ పశ్చాత్తాపం గురించి దేవుని యొక్క తీర్పు ఉగ్రతను గురించి నీవు ప్రకటించి వారందరూ కూడా మారు మనసు పొందే రీతిగా పశ్చాత్తాపడి తిరిగి దేవుని వైపు వారు మారే విధముగా అని వారికి సువార్త ప్రకటన చేయి అని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తాడు, ఆ ప్రాంతానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిపోతూ ఉంటాడు. తిరిగి మరలా దేవుడు ఆ యోనాను పట్టుకుని దర్శించి ఆ త్రిమింగళము కడుపులో 3 దినములు ఉండి అప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ చేప కడుపులో నుంచి యోనాను కాపాడి ఆ ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించాడు. తిరిగి మరలా దేవుని బిడ్డలుగా వారు మారడానికి ఎంతో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ
ఆ నినివే పట్టణం ప్రజలందరూ కూడా పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు, కనికరము కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నారు. వారికి సువార్త ప్రకటించి వారిని దేవుని బిడ్డలుగా, అంటే తన నోటి నుండి సువార్త మాటలు ప్రకటించాడు. దేవుని బిడ్డలుగా వారు ఏ రీతిగా తిరిగి మరలా దేవుని వైపు మారాల విషయాన్ని వారు తెలుసుకున్న రీతిగా యోనా ప్రకటించాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటే 3 దినములు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు భూగర్భములో ఆయన 3వ దినం తిరిగి లేచేటప్పుడు ఆ 3 దినం ఎక్కడుందంటే అగాధములోనికి వెళ్ళి అక్కడ క్రీస్తు పూర్వము క్రీస్తు బిడ్డలుగా లేక దేవుని బిడ్డలు ఉన్న వారందరికీ రక్షణ సువార్తను ప్రకటించి తిరిగి మరలా ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడితే ఏమన్నాడంటే, తీర్పు దినమున మీరు మార్పు చెందకపోతే మీరు చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీరు మార్పు చెందండి అనేటువంటి మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ దినమందు వారు విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలవబడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేక నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే వారు మారు మనసు పొందారు కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ లేఖనము ద్వారా మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని మెప్పును పొందుకునేవారుగా ఉండాలి. కానీ ఇతరులను శపించేవారుగా ఉండకూడదు. దేవుని పోలికన పుట్టారు కాబట్టి వారిని శపించకూడదు. ఇంతవరకు మనము ఎన్నెన్నో అని ఉండవచ్చు, కానీ ఏమంటున్నాడు, ఒకే నీటి ఊటలో నుండి తీయని నీళ్ళను ఉప్పు నీళ్ళు రావు కదా, మీలో ఎందుకు అలా వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దేవుని బిడ్డలుగా ఉండి ఆశీర్వచనాలే పలకండి, కానీ శాపవచనాలు పలకొద్దు. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కృపను పొందుకునేవారుగా, ఆయన స్తుతించేవారుగా మీరు ఉండండి. నీ నోటి మాటను బట్టి నీవు తీర్పు పొందుతావు కాబట్టి తీర్పులోనికి నీవు వెళ్లకుండా దేవుని స్తుతించేవారుగా, అనేకుల మెప్పు పొందుకునేవారుగా, అనేకులను దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుని చూడాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరకు దయచేయునుగాక. ఆమె దేవానికి వందనాలు. వెత్తబడినటువంటి వాక్యము బిడ్డల జీవితంలో ఫలించటకు నీ కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని కృప చూపించమని, ఈ వారమంతటిపైన దీవెనాశీర్వాదాలతో నింపి నడిపించమని, నోటి మాటలను బట్టి ఏ పాపములో పడిపోకుండా మేమందరమును కూడా మా నాలుకను మేము కంట్రోల్ చేసుకున్నట్టుగా నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనగాక. ఆమెన్.